హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల తన రూమ్లో బెడ్ మీద పడుకొని ఉంటుంది. కేశవ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అక్కడ పడుకున్న వెన్నెలని చూసి అబ్బా ఎంత అందంగా ఉందో అని చెప్పేసి అనుకుంటూ తనని నిమురుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా మెలకువలు లేస్తూ ఉంటుంది. అక్కడున్న కేశవని చూసి ఒక్కసారి షాక్ అయిపోయి, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా రూమ్లో నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా వస్తావు అని చెప్పి మాటలు వినగానే అక్కడున్న కేశవ అయితే, ఏంటి వెన్నెల అలా మాట్లాడుతున్నావు? నేను నీకు కాబోయే మొగుడిని కదా, నువ్వు ఇలా మాట్లాడొచ్చా చెప్పు. ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాను, ఇదిగో తీసుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఏమీ తీసుకోకుండా అలా నిల్చొని ఉండిపోతుంది. అయినా నువ్వు ఎవరివి, నా దగ్గరికి ఎందుకు ఇలా వస్తున్నావు, వెళ్ళు ఇక్కడి నుండి పో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ్ అయితే చాలా కోపంగా, ఏంటి పో అంటున్నావు? నీకోసం ఇంత ప్రేమగా ఒక గిఫ్ట్ని తీసుకొని వస్తే దాన్ని చూడకుండా నన్ను పో అంటున్నావు ఏంటి? నేను నీకు కాబోయే భర్తను, నువ్వు నాకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూసి ఉండిపోతుంది. ఇక నువ్వు కాదు లేదు అంటే కుదిరి, ఇది మా ఇల్లు, మాకు నచ్చినట్టుగానే నువ్వు ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతుంది. అక్కడున్న కేశవ మాత్రం ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి, చూడు వెన్నెల, నీకోసం ఎంత మంచి గిఫ్ట్ తెచ్చాను, ఇటు చూడు ఎంత బాగుందో అని చెప్పేసి తనకి తెచ్చిన ఫ్రాక్ని చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఇలాంటి డ్రెస్ తెచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఆ డ్రెస్ వైపు అసహ్యంగా చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కేశవ్, ఎంత బాగుంది కదా ఈ డ్రెస్సు, మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత శోభనం రోజును ఇది వేసుకొని అలాగే పాల గ్లాసు పట్టుకొని అలా నడిచి వస్తూ ఉంటుంది చూడు, ఆ థ్రిల్లే వేరు. ఆ కోసం నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కేశవ మాత్రం, చూడు చూడు నీకు ఎంత బాగుందో అని తన ఒంటి మీద పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల అయితే తన చెంప మీద చాలా గట్టిగా కొడుతుంది. ఏంటి నన్నే కొడతావా అని చెప్పేసి కేశవ్ తన మీదకి వెళ్తూ ఉంటాడు. అదంతా చూసిన నాగమ్మ అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావురా, పెళ్ళైనంత వరకు ఆగమని చెప్పానా లేదా, మర్యాద ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది.